హలో వ్యూవర్స్, నేను మీ నరేంద్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్తో ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇవాళ ఏంటి అంటే తను ఈ లాక్డౌన్లోనే జాబ్ సంపాదించుకున్నాడు. చూస్తూనే ఉన్నారు, చాలామందికి లాక్డౌన్లో జాబ్ పోతుంది, స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ పోతుంది. ఆల్మోస్ట్ లాక్డౌన్ స్టార్ట్ అయ్యి 8 months అవుతుందన్నమాట. అంటే కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు, అసలు రావేమో అని చెప్పి డిసైడ్ అయిపోయి పేరెంట్స్ తరపున నుంచి కూడా కొంచెం టెన్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది మెల్లగా. సో వాళ్ళందరి కోసం అసలు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, అసలు ఈ లాక్డౌన్లో మనకు జాబ్ వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వదా అని ఎన్నో డిస్కషన్స్తో మీ ముందుకు వచ్చేసాడు. తిను ఒక స్టూడెంట్, శస్త్ర యూనివర్సిటీలో తిను బీటెక్ కంప్లీట్ చేశాడు. సో తనతో ఇవాళ మాట్లాడదాం. హాయ్ ధనంజయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ నరేంద్ర గారు. అసలు చెప్పండి, మీరు ఈ లాక్డౌన్లో జాబ్ సంపాదించా అన్నారు కదా, అసలు ఏ కంపెనీలో మీకు జాబ్ వచ్చింది? నాకు వచ్చేసి టెమినోస్ కంపెనీలో వచ్చింది. ఓకే, టెమినోస్ కంపెనీ ఎక్కడ? ఈ హోమ్ లొకేషన్ ఎక్కడ ఇది? స్విట్జర్లాండ్ కంపెనీ బేసికల్లీ ఇది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి కంపెనీకి. ఓకే, సో తను టెమినోస్ కంపెనీలో జాబ్ వచ్చిందంట. చాలా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు, చాలా స్విట్జర్లాండ్ కంపెనీ అంటున్నారు. తన ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాం. మీరు మీ జర్నీ బీటెక్తో స్టార్ట్ చేద్దామని, ఒక బీటెక్ అనేది శస్త్ర యూనివర్సిటీలో చేద్దాం అనుకున్నారు. ఓకే ఫైన్. అసలు ఈ జాబ్ తెచ్చుకోవడం అనేది మీరు ఆ 3rd yearలో నేర్చుకున్నారా, లేకపోతే 4th yearలో నేర్చుకున్నారా, లేకపోతే 4th year తర్వాత మీ ట్రయల్స్ని స్టార్ట్ చేయడం చేశారా, ఎలా చేశారు? నేను ఫోర్త్ ఇయర్లోనే జాబ్ వచ్చింది. 4th yearలో కాలేజ్ ప్లేస్మెంట్లో వచ్చింది అనమాట. ఓకే, సో 4th year కాలేజ్ ప్లేస్మెంట్స్ అంటే లాక్డౌన్ ఉన్నప్పుడు వచ్చిందా? లాక్డౌన్లోనే వచ్చింది. ఓకే, లాక్డౌన్లో వచ్చింది. అంటే లాక్డౌన్లో ఉన్నప్పుడు మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ అనేది మీ కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది? అవునండి, కాలేజ్ వాళ్ళు జరిగింది. సో ఓకే ఫైన్. అంటే మీరు బేసికల్గా ఏమైనా ఇబ్బంది పడ్డారా? అసలు మీరు ఇబ్బంది ఏమైనా పడ్డారా? లాక్డౌన్లో ఉన్నాడు, జాబ్ రాదని మీరు ఏమైనా అనుకున్నారా? వస్తుందని చెప్పి స్టార్టింగ్లో ఎవరికైనా ప్రాబ్లం అంటే భయం వేస్తుంది కొంచెం, వస్తుందా రాదా లేకపోతే ఏంటి అని చెప్పేసి. ఓకే, సో నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను, ఏంటి అని అంటే మనం కొంచెం 3rd yearలో ఉన్నప్పటి నుంచే కొంచెం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ ల్యాండ్ అప్ ఇన్ ఏ జాబ్ అని చెప్పి. ఓకే, సో నేను అంటే ప్రస్తుతం 3rd year చదివే వాళ్ళకి జనరల్గా టెన్షన్ కానీ, లేకపోతే జాబ్ వస్తుందా రాదా నెక్స్ట్ ఇయర్, లేకపోతే గ్రాడ్యుయేట్ అయిపోయి వెళ్ళిపోతే జాబ్ లేకుండా పరిస్థితి ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ అరైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నేనేం చెప్తానంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మనం ఏ టైప్ ఆఫ్ అప్కమింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నాము అంటే, ఈధర్ మెషిన్ లెర్నింగ్ అనా, లేకపోతే డేటా సైన్స్ అనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనా, లేకపోతే ఇంకా వెబ్ డెవలప్మెంట్ అనా, ఇట్లా లేదా క్లౌడ్ కంప్యూటింగ్ అనా, సో బిగ్ డేటా, బ్లాక్ చైన్, చాలా చాలా డైవర్స్ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ అంటే ఎస్పెషల్ నేను కంప్యూటర్ సైన్స్ గురించే మాట్లాడుతున్నాను, అంటే నేను ఆ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో ఇందులో ఏంటి అని అంటే, ఫస్ట్ మనకి ఏ సబ్జెక్ట్ సూట్ అవుతుంది, లేకపోతే మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుసుకోవడానికి ఒక 6 months టైం అనేది పట్టుద్ది. అంటే నాకు తెలిసి అట్లీస్ట్ 2 months అయినా పడుతుంది. అంటే మనం సెర్చ్ చేసుకొని మనకి ఏ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, మనకి ఏ సబ్జెక్ట్ సూట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో మనం కొంచెం 3-1లో ఉన్నప్పటి నుంచే కొంచెం ప్లానింగ్ అనేది చేసుకొని 3-1లో ఉన్నప్పుడే మనము ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ అనేది చూస్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే వర్క్ చేయడం అంటే ఒక కోర్స్, అంటే ఒక 3-4 ప్లాట్ఫామ్స్ తీసుకొని వాటిల్లో కోర్సెస్ ఏంటి, వాటి కోర్స్ కంటెంట్స్ ఏంటి, వాళ్ళు చెప్పేదే కాకుండా మనం ఎక్స్ట్రాగా కొంచెం టెక్స్ట్ బుక్స్ కానీ, లేకపోతే ఏదైనా వాళ్ళు సజెస్ట్ చేసిన మెటీరియల్ చూసుకుంటే చాలా బెస్ట్. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇట్లాంటివి ఏం చెప్తారంటే, ఒక అల్గరిథం చెప్తారు, లేకపోతే అల్గరిథం అప్లై చేయండి అని చెప్తారు. చాలామందికి అల్గరిథం ఏంటి అంటే, దాని మ్యాథమెటికల్ స్టాటిస్టికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు చూస్ చేసుకుంటున్నారు ఏంటి, ఇవనేవి చాలామందికి క్వశ్చన్ మార్క్. మనం కంపెనీ ఇంటర్వ్యూవర్స్ ఏం అడుగుతారంటే, ఎందుకు నువ్వు అల్గరిథం చూస్ చేసుకున్నావు ఏంటి, ఈ క్వశ్చన్స్ ఎక్కువగా అరైజ్ అయిపోతూ ఉంటాయి. సో మనం అప్పుడు ఆన్సర్ చేయకపోతే, సో దే మైట్ థింక్ దట్ యూ డిడ్ నాట్ హ్యావ్ డన్ ద వర్క్ అండ్ యూ హ్యావ్ కాపీడ్ యువర్ ఫ్రెండ్స్ వర్క్ ఆర్ సంథింగ్ అని చెప్పేసి. నేను ఎందుకు ఇది 3-1లోనే చేయమంటున్నాను అని అంటే, చాలా కాలేజెస్లో అంటే ఎస్పెషల్ మా కాలేజ్లో అయితే 4-1లో మినీ ప్రాజెక్ట్ అనేది చేపిస్తారు. సో 4-1లో చేపిస్తూ ఉంటే అప్పటికే మనం జాబ్ ట్రయల్స్లో కానీ ప్లేస్మెంట్ యాక్టివిటీలో కూర్చుంటాము. సో ఆ రీజన్. రెండో ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ కంపెనీస్ని అంటే నాకు తెలిసి నేను ఒక 3 typesలో డివైడ్ చేసుకున్నాను. టాప్ టైర్ 1, 2, 3 అని చెప్పి. 1లోనేమో ఇప్పుడు అమెజాన్ కానీ, లేకపోతే VMware అని కానీ, ఇంకా కొంచెం మంచి కంపెనీలు అలా మీకు తెలిసిన వాటిలో బాగా టాప్ మైక్రోసాఫ్ట్ అని చెప్పి ఇట్లాంటివి. సెకండ్ దాంట్లో ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీసే, లేకపోతే ఇప్పుడు టెమినోస్ అని కానీ, లేకపోతే కామ్కాస్ట్ అని కానీ, లేకపోతే ఇంకా జోహో అని చెప్పి కానీ, ఇట్లాంటివి తీసుకొని థర్డ్ టైప్కి వచ్చేసరికి ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనమాట. TCS కానీ,
టీసీఎస్ కానీ లేకపోతే విప్రో కానీ, నెక్స్ట్ ఇంకేం చెప్పాలి, టీసీఎస్, విప్రో, క్యాప్జెమినై ఇట్లాంటివి అన్నీ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఏ టైప్ ఆఫ్ కంపెనీలోకి మనం వెళ్ళాలనుకుంటాం అంటే ఫస్ట్ ద, సెకండ్ ద ఆర్ థర్డ్ వన్ వీ షుడ్ గో. సో ఫస్ట్ దానికి వెళ్ళే పని అయితే కనుక మీరు పర్టికులర్గా కోడింగ్ అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది నా ఉద్దేశం. కోడింగ్ అని అనగానే అందరూ చాలా టఫ్ కానీ లేకపోతే కొంచెం మంది నాకు రాదని కానీ ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. వాళ్ళకి నేను ప్రిఫర్ చేసేది ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు రాదు అంటే కొంచెం ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మీరు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళినప్పుడు కంపెనీస్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ నెసెసరీ అవసరం అవుతూ ఉంటుంది. సో మినిమం అంటే లాంగ్వేజెస్ ఏం ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో నేనేమని చెప్తానంటే జావా, పైథాన్ 2 తీసుకోండి అని చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే అప్కమింగ్ మొత్తం పైథాన్ ట్రెండ్. ఎందుకంటే మిషన్ లెర్నింగ్ కానీ ఏఐ ప్రాబ్లమ్స్ కానీ ఏవి సాల్వ్ చేయాలన్నా కానీ పైథాన్లో లైబ్రరీస్ ఉన్నాయి ఎక్కువగా. సో పైథాన్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నారు. సో అక్కడ పైథాన్ యూజ్ అవుతుంది. జనరల్ ఇప్పుడు మీరు కాంపిటేటివ్ కోడింగ్ అని ఏదైనా ఇప్పుడు ఇంటర్వ్యూస్లో లాజిక్ ఏం రాసావు ఏంటి అని అడిగితే జావా బాగుంటుంది. ఎందుకు అని అంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఆ లాంగ్వేజ్ జావా గురించి బాగా తెలిసింది అనుకోండి. సో మీరు ఏం చెప్తున్నారు అనేది బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ టాప్ టైర్ కంపెనీకి వచ్చేసరికి బాగా స్ట్రాంగ్గా ఉండాల్సింది అయితే నాకు తెలిసి కోడింగ్ పార్ట్ అనగానే క్వశ్చన్ ఇచ్చామా ఆన్సర్ వచ్చిందా అని చెప్పేసి చూసుకుంటూ ఉంటారు హ్యాకర్ ర్యాంక్ కానీ లీడ్ కోడ్ ప్లాట్ఫామ్స్లో కానీ. సో నేనేం చెప్తున్నానంటే ఒక క్వశ్చన్కి 3-4 టైప్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ మనకు ఒకటి వస్తుంది, అదో ఆప్టిమైజ్ చేసుకుంటాం ఫస్ట్ లెవెల్కి, సెకండ్ లెవెల్కి, ఎలా ఆప్టిమైజేషన్ జరుగుతుంది ఆ థాట్ ప్రాసెస్ అనేది ఈ అమెజాన్ కంపెనీలో చూస్తారనేది నా ఉద్దేశం. అంటే చాలామంది మా ఫ్రెండ్స్ని అడిగినప్పుడు ఇంటర్వ్యూ ఏం చేశారు ఏంటి అని అడిగితే ఒక క్వశ్చన్ ఇస్తున్నారు, దాన్ని 3-4 మెథడ్స్లో చెప్పమని అడుగుతున్నారు. అంటే ఆప్టిమైజ్ చేయండి అని చెప్పేసి. సో ఇది నాకు అర్థమైంది. సెకండ్ టైర్కి వచ్చేసరికి నేనైతే చెప్పేది ఏంటి అని అంటే, మీకు యావరేజ్ లెవెల్లో మీకు కోడింగ్ వచ్చి మీరు ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానీ, లేదా లినక్స్ ప్రోగ్రామింగ్ అని చెప్పి కానీ ఇలాంటివి మీరు నేర్చుకొని అంటే డీసెంట్ లెవెల్ చాలు. డీసెంట్ లెవెల్ అంటే జస్ట్ ప్రతి కాన్సెప్ట్ నుంచి ఒక కాన్సెప్ట్లో ఫ్లాస్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, నెక్స్ట్ కాన్సెప్ట్కి ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడ ఏం ఓవర్కమ్ చేస్తున్నారు, అక్కడ ఏం వస్తున్నాయి, ఇది చూసుకుంటే చాలు. థర్డ్ బేస్కి వచ్చేసరికి మీకు ఒక దీంట్లో కూడా యావరేజ్ కోడింగ్ వచ్చేసరికి ఇందులో కూడా జావా అనేది కంపల్సరీ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అంటే పైథాన్ తీసుకోకూడదా అని కాదు, చాలా అంటే ఫంక్షన్స్ ఉంటాయి, ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో వాళ్ళు ఏమనుకుంటారంటే వచ్చా రాదానిగా అని తీసుకుంటా అంటే హౌ యు ఆర్ అప్లయింగ్ ద లాజిక్ అనేది చూస్తారనమాట. సో అది నేను ప్రిఫర్ చేసేది. అంటే నేను యాక్చువల్గా మిస్టేక్ చేశాను అనమాట. నేను జావా పెద్దగా పట్టించుకోవడం ఓన్లీ పైథాన్ చేశాను అనమాట. సో నాకు ఈ ప్లేస్మెంట్ ప్రాసెస్లో తెలుసుకున్నది అయితే నేను ఆ విషయము. అంటే తను ఇచ్చిన ఏదైతే స్టార్ట్ ఏదైతే ఉందో, అంటే ఒక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, రిటర్న్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం టెక్నికల్ రౌండ్కి వెళ్తామో ఆ టెక్నికల్ రౌండ్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే కంప్లీట్లీ కోడింగ్ లెవెల్ ఉంటాయి అని అంటున్నాడు. అంటే తను మాట్లాడే బ్రాంచ్ ఏంటంటే సిఎస్సి కాబట్టి అంతా సాఫ్ట్వేర్ రిలేటెడ్ చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఏదైనా సరే ఒక మెథడ్ కానీ ఒక క్వశ్చన్ కానీ వేసినప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఉండేటట్టుగా, మల్టిపుల్ డిసిప్లినరీ ఉండేటట్టుగా, అంటే వేరియస్ ఆప్షన్స్ ఒక్క మెథడే కాకుండా సాల్వ్ చేయడానికి 3-4 మెథడ్స్తో కనుక ఇనిషియేట్ చేయగలిగితే వాళ్ళకి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది డెవలప్ అవుతుంది అని తను చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనం అన్ని లాంగ్వేజెస్ నేర్చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే సి నేర్చేసుకొని, C++ నేర్చేసుకొని, జావా నేర్చేసుకొని, పైథాన్ నేర్చేసుకొని, అండ్ మెషిన్ లెర్నింగ్ నేర్చేసుకొని, ఇలా అన్నీ నేర్చేసుకొని కొంచెం నాలెడ్జ్లో కాకుండా సో డైరెక్ట్గా వాళ్ళు అడుగుతారు మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అని అడుగుతారు. అలా షూట్అవుట్ చేసినప్పుడు ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ పైథాన్ ఆర్ ఎల్స్ ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ ఆర్ ఎల్స్ ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏదైనా ఒక్కటే గనక చెప్తే సో వాళ్ళు ఏంటంటే ఓకే తిను ఆ పర్టికులర్ ఏరియాలోనే ఇంట్రెస్ట్ ఉన్నాడు కదా అని చెప్పి దాని మీద క్వశ్చన్స్ అయి షూట్అవుట్ చేయడం జరుగుతుంది. సో అది అనేది రియల్గా చాలా గుడ్ థింగ్ అని నాకైతే అనిపిస్తుంది. సో మీరు ఎవరైతే థర్డ్ ఇయర్లో ఉన్నారంటే బీటెక్లో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక్క ఏరియాని మాత్రం కంప్లీట్గా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే అండ్ అందులో ఉన్న క్వశ్చన్స్ని కనుక బాగా ఆప్టిమైజ్ చేయడం కనుక నేర్చుకోగలిగితే అక్కడ ఇంటర్వ్యూ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. సో ధనుంజయ్ మీరు ఏం చెప్పారంటే టెక్నికల్ రౌండ్కి వెళ్ళిన తర్వాత ఎలా ఫేస్ చేయాలనే విషయం చాలా క్లియర్ కట్గా చెప్పారు. అండ్ బిఫోర్ దట్ అసలు దానికి టెక్నికల్ రౌండ్కి వెళ్ళాలి అంటే దానికంటే ముందులో యాప్టిట్యూడ్ అనేది ఉంటుందన్నమాట. అసలు ఈ యాప్టిట్యూడ్ అనేది మీరుగా
ఎంత రేట్ చేసుకుంటారు ఒక 10కి చూసుకుంటే? సో నేను నా వయసు అయితే 7 రేట్ చేసుకుంటాను. Yes. ఐఎమ్ నాట్ దట్ మచ్ గుడ్ అట్ యాప్టిట్యూడ్. చూడండి 7 రేటింగ్ ఇచ్చుకున్నాడు తనకి తాను. అంటే 7 అనేది అంటే ఒక యావరేజ్ కంటే యావరేజ్ లెవెల్ అనుకోవచ్చు. అంటే యావరేజ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే నేను యాప్టిట్యూడ్ స్ట్రాంగ్గా లేను, నేను యాప్టిట్యూడ్లో మిస్ అయిపోతాను, అంటే నాకు ఇంకా జాబ్ రాదేమో అని డిగ్రేడ్ అవుతూ ఉంటారనమాట. సో తను 7 లెవెల్లో ఉన్నా కానీ తనకు వాళ్ళ ఒక జాబ్ వచ్చింది అంటే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తే ఒక జాబ్ రావడానికి అనేది చాలా స్కోప్గా ఉంటుంది. సరే లెటస్ అజ్యూమ్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకున్నాం, యాప్టిట్యూడ్ తనకు తాను 10కి చూసుకుంటే ఒక 4 ఇచ్చాడు అనుకున్నాం, అంటే బిలో యావరేజ్ ఉన్నాడు. సో వాళ్ళు యాప్టిట్యూడ్ నేర్చుకోవాలి అంటే ఒక స్టూడెంట్గా మీరు ఏ సజెషన్ ఇస్తారు వ్యూవర్స్కి? అంటే జనరల్ అందరూ చెప్పేదే ప్రాక్టీస్ ఎక్కువ చేయమని చెప్తూ ఉంటారు. సో నేను ప్రాక్టీస్తో పాటు ఏం చెప్తానంటే టైం ఒకటి కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుందని నేను చెప్తాను అనమాట. టైం ఒకటి చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అంటే షార్ట్ కట్స్ చెప్తా ఉంటారు ఇంటర్నెట్లో. అసలు షార్ట్ కట్ నేర్చుకునే ముందు ఏం చెప్తానంటే అసలు ఎగ్జాక్ట్ ప్రొసీజర్ ఏంటి, దాని తర్వాత అక్కడ నుంచి షార్ట్ కట్ ఎందుకు వస్తుంది అని చెప్పి తెలుసుకోవాలి అని నేను చెప్తాను. సో అప్పుడు ఏంటంటే మీరు కొత్త క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ షార్ట్ కట్ అప్లై చేయగలుగుతారా లేదా ఏంటి అనేది తెలుస్తుంది అని చెప్పేసి. ఓకే, తను క్లియర్గా చెప్పాడు ప్రతి ఒక్కరికి ప్రాక్టీస్ అవసరం అనేది. ఎస్, ప్రాక్టీస్ అవసరమే, కానీ తను ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ షార్ట్ కట్స్కి వెళ్ళకుండా ముందు లాంగ్ మెథడ్ అంటే అసలు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా షూట్ అవుతుంది అనేది క్లియర్ కట్ తెలుసుకొని ఆ తర్వాత షార్ట్ కట్స్ ప్లాన్ చేసుకుంటే ఆ టెక్నిక్ అనేది డెఫినెట్గా మైండ్లో గుర్తుండిపోతుందని చెప్పి అన్నట్లు చెప్తున్నారు. సో అలా టెక్నికల్ రౌండ్కి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే ఈ యాప్టిట్యూడ్ ఉంది, అండ్ ఈ యాప్టిట్యూడ్లో వెకబులరీ అనేది కూడా కొంత పార్ట్గా యాక్ట్ చేస్తుంది. ఈ వెకబులరీ అనేది ఇప్పటికిప్పుడు నేర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే దానికి వెకాబులరీ గెట్ ఆన్ అవ్వడానికి ఏం చేస్తే బెస్ట్ అని మీరు అనిపిస్తుంది? సో బేసికల్ నేను చాలా వీక్ అనమాట వొకాబులరీ విషయానికి వస్తే. ఓకే. సో నేను ఎప్పుడు ఏ కొత్త పదం కనపడినా కానీ తెలియకపోతే పక్కన వాళ్ళని అడగడం కానీ లేకపోతే గూగుల్ చేయడం కానీ చేస్తూ ఉంటాను. దానితో పాటు ఏం చేస్తాను అంటే ఆ వర్డ్ యూజ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక విధంగా పక్కన వాళ్ళకి ఏదైనా చెప్పేటప్పుడు ఆ వర్డ్ యూజ్ చేస్తే బాగుంటుంది, మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే ఫైన్. అంటే వొకాబులరీ నేర్చుకోవడానికి తనకి తాను చాలా లో అన్నాడు. అంటే తిను అనే కాదు కానీ జాబ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వొకాబులరీ అంత పర్ఫెక్ట్ అయితే ఏమీ ఉండరు. సో వొకాబులరీ ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఆ ఎగ్జామ్లో కానీ ఆ ఇంటర్వ్యూలో కానీ క్రాక్ చేయడమే మనకి ఇంపార్టెంట్. సో అది డెవలప్ అవ్వాలి అంటూ ఉంటే మీరు అట్లీస్ట్ రోజుకి ఒక వర్డ్ అనేది నేర్చుకొని ఆ డైలీ యూజెస్కి సంబంధించింది ఒక వర్డ్ నేర్చుకొని దాన్ని బై హార్ట్ చేసుకొని నెక్స్ట్ డే ఇంకొక వర్డ్ నేర్చుకొని ఈ 2 క్యుములేట్ నేర్చుకొని అలా 15-20 డేస్ ఇలా 1 year కనుక నేర్చుకుంటే ఆల్మోస్ట్ 365 days వర్డ్స్ అనేది మీకు డెవలప్ అవుతూ ఉంటాయి. ఇలా మీరు వాటిని తరచూ వాడుతూ ఉంటే అలా ఆటోమేటిక్గా వొకాబులరీ అనేది డెవలప్ అవుతుంది. సో అలా కూడా వొకాబులరీ ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ధనుంజయ్, మీరు అన్నారు ఓకే ఇలా వస్తే ఈ టెక్నికల్ రౌండ్ కంటే వెళ్ళే ముందు గ్రూప్ డిస్కషన్ కూడా కొంతమంది ఉంటుంది. అసలు ఈ గ్రూప్ డిస్కషన్ దగ్గర మీరు ఎలా ఫేస్ చేశారు? ఆ గ్రూప్ డిస్కషన్ క్రాక్ చేయాలి అంటే కొంతమంది లో ఉంటారు, అమ్మో గ్రూప్ డిస్కషన్ అనగానే చాలా భయం వేస్తుంది అంటారు. సో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మీ దగ్గర ఏమైనా స్ట్రైట్ అవే ఆన్సర్ ఉందా? అంటే గ్రూప్ డిస్కషన్లో ఫస్ట్ పాయింట్ ఏం చూస్తున్నారు అంటే నాకు తెలిసినంత వరకు how well are you respecting the thoughts of other people? ఫస్ట్ పాయింట్ అది నేను ఒకటి గమనించాను. రెండోది ఏంటి అని అంటే ఫస్ట్ లిజన్ వాట్ ద అదర్ పీపుల్ వర్ సేయింగ్ అండ్ డోంట్ బీ న్యూట్రల్ టువర్డ్స్ ఇన్ ది గ్రూప్ డిస్కషన్. ఐ థింక్ సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది టాపిక్ సమ్ టైమ్స్. అండ్ ఇఫ్ దే వర్ సేయింగ్ ద గ్రూప్ డిస్కషన్ ఇఫ్ దే విల్ బీ గివింగ్ యూ సమ్ టైమ్, అంటే కొంచెం టైం ఇస్తూ ఉంటారు. సో ఆ టైంలో మీరు రికలెక్ట్ చేసుకోవాలంటే పాజిటివ్స్ నెగిటివ్స్. సో మీరు ఎటువైపు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు ఏంటి అంటే మేజర్ ఇది విన్నింగ్ ఆర్ లూజింగ్ అనేది కాకపోయినా కానీ స్పాంటానిటీ అనేది చెక్ చేస్తారనేది నాకైతే అర్థమైంది. హౌ వెల్ యూ కెన్ స్పీక్ కాన్ఫిడెంట్లీ ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ ఆల్సో అని చెప్పేసి. ఓకే, రియల్గా చెప్తున్నాను. తను పాయింట్ చెప్పినది ఏదైతే నిజంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. చాలా కాన్ఫిడెంట్గా చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. అసలు అది చెప్పాలి అంటే నిజంగా చెప్తున్నాను ఒక ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం. ఎన్నో గ్రూప్ డిస్కషన్స్ పార్టిసిపేట్ చేస్తే కానీ అంత కాన్ఫిడెన్స్ ఆ వే ఆఫ్ థాట్స్ రావనిపిస్తుంది. నిజంగా ఇది మాత్రం 100% అనమాట. ఎప్పుడైనా గ్రూప్ డిస్కషన్కి వెళ్ళినప్పుడు మనం ముందర ఇనిషియేట్ తీసేసుకొని లెగిసేసేసి ఆర్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి టక మాట్లాడితే అది గ్రూప్ డిస్కషన్ అనరు అండ్ వాడిని తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉండవు. లిజన్ వాట్ అదర్స్ ఆర్ సేయింగ్ అని చెప్పి తను చెప్పాడు. అంటే రెస్పెక్ట్ వాట్ అదర్స్ ఆర్ సేయింగ్ అన్నాడు. అంటే అవతల వాళ్ళు చెప్పిన దానికి నీకు నిజంగా నీ మైండ్లో అది ఒక పాజిటివ్ పాయింటా లేకపోతే నెగిటివ్ పాయింటా? పాజిటివ్ పాయింట్ అయితే పాజిటివ్గా స్టాండ్ తీసుకోవడం, నెగిటివ్ పాయింట్ అయితే లెట్ us లీవ్ ఇట్. ఓకే, మనం ఇక్కడ నెగిటివ్గా మాట్లాడటానికి రాలేదు కాబట్టి నెగిటివ్ పాయింట్ని వదిలేసేసి యాడింగ్ సమ్ మోర్ పాయింట్స్ విత్ యువర్ పాయింట్ అని చెప్పి స్టార్ట్ చేయడం కానీ అని స్టార్ట్ చేస్తే కనుక చాలా ఇనిషియేట్ జరుగుతుంది అనమాట. అని తను చెప్పాడు ఒక గ్రూప్ డిస్కషన్ అనేది విన్నింగ్ పాయింటా లేకపోతే
లూజింగ్ పాయింట్ అంటే నువ్వు బాగా మాట్లాడేవా బాగా మాట్లాడలేదా అనే టాపిక్ కాదనమాట గ్రూప్ డిస్కషన్ అంటే. జరిగిన టాపిక్ నువ్వు ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేసావు, నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నీ గ్రూప్ మెంబర్స్తో ఎలా డిస్కస్ చేసావు అంటే నీ కమ్యూనికేషన్ అనమాట. హార్ష్ ఉందా, సాఫ్ట్ ఉందా, లేకపోతే యూనిక్ ఉందా, లేకపోతే కోఆర్డినేషన్గా ఉన్నాడా లేడా అనేది మాత్రమే ప్యానల్ మెంబర్స్ చూస్తారు. నాకు ఒక సపోజ్ కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదంటారు. సో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి పాలిటిక్స్ అనే టాపిక్ వస్తే ఎలా చేయాలి అంటే మీరు కంప్లీట్గా లూజ్ అవ్వకుండా మీరు యాడ్ ఆన్ చేయాలి అంటే ఒక పాయింట్ బాగుందని అనిపిస్తే ఐ సపోర్ట్ హిమ్, ఐ సపోర్ట్ హిమ్, ఐ సపోర్ట్ హర్ అని చెప్పారు లైక్ చెప్పొచ్చు అన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో అది ఒక గ్రూప్ డిస్కషన్కి ఇది డెఫినెట్గా ఒక మంచి పాయింట్ అని చెప్పి నేను అనుకుంటాను. అండ్ ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు ప్యానల్ మెంబర్స్ అనేది ఉంటారు. సో ప్యానల్ మెంబర్స్ మీ ఇంటర్వ్యూకి ఎంతమంది ఉన్నారు? సో నా ఇంటర్వ్యూకి వచ్చేసి 2 persons తీసుకున్నారు. 2 persons ఉన్నారు. సో ఏదైతే ఉందో మనం ఫియర్ అవ్వకుండా కొంచెం ఈజీగానే ఛాన్స్ దొరుకుతుంది అనిపిస్తాం. సో ఇనీషియల్గా మాట్లాడుతున్నప్పుడు ఫియర్ ఏమన్నా అయ్యారా లేకపోతే ఫ్రీగానే ఉన్నారా? యాక్చువల్లీ కొంచెం క్రంబుల్ అయ్యాను అనమాట. బాగా టెన్షన్ అవుతుంటే ఇంటర్వ్యూయర్ చెప్పారు డోంట్ బీ కూల్, టేక్ యువర్ టైమ్ అని చెప్పేసి కొంచెం కూల్గా ఉండు, ఓకే, స్టిక్ ఆన్ యువర్ వర్డ్స్ వాట్ యు ఆర్ సేయింగ్ అని చెప్పేసి చెప్పాడు. ఎస్, చూడండి ఎంత సపోర్ట్ దొరికిందో ప్యానల్ మెంబర్స్ నుంచి కూడా. తను కొంచెం క్రంబుల్ అవుతున్నా కానీ, తను కొంచెం షివర్ అవుతున్నా కానీ, ఆర్ తను ప్యానిక్ అవుతున్నా కానీ, సో అలాంటి అవసరం లేదు, మీరు కూల్గా ఉండండి, లెటర్స్ డిస్కస్ సాఫ్ట్లీ అని చెప్పి వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో అలా తిను గెట్ ఆన్ అవడానికి చాలా ఈ ఆప్షన్ దొరికిందన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, అందరికీ లక్ అనేది ఫేవర్ అవ్వదు అనమాట. ఎంత టెక్నికల్గా ఉన్నా కానీ కొంత లక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి. సో మీకు తెలియని వాళ్ళతో కనుక మీరు ఎక్కువగా మాట్లాడటం జరిగితే, అది ప్యానల్ మెంబర్స్ అవనివ్వండి, టీచర్స్ అవనివ్వండి, బయట వెళ్ళే స్ట్రేంజర్ అవ్వండి, లేకపోతే ఒక ట్రైన్లో వెళ్ళే పక్కన ప్యాసింజర్ అయినా సరే అవనివ్వండి. సో వీళ్ళతో మీ అంతటికి మీరే కొంత కమ్యూనికేట్ అయిపోయి, వాళ్ళు మాట్లాడకపోయినా మీరే ఏదన్నా లాంగ్వేజ్, అది ఇంగ్లీష్లో అనే కాదు, ఇంగ్లీషే కానీ, తెలుగే కానీ, హిందీనే కానీ, ఏదైనా సరే మీరు కనుక వాళ్ళతో డిస్కస్ చేయటం, మాట్లాడటం జరుగుతుంటే మీరు ఏమవుతారంటే బాడీ లాంగ్వేజ్ అనేది ఫ్రీ అయిపోతూ ఉంటుంది అనమాట. సో డైరెక్ట్గా ప్యానల్ మెంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే మనం ఇంతమందితో మాట్లాడాము, వీళ్ళతో మాట్లాడలేమా అని ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది. అండ్ ధనుంజయ్ చెప్పండి, ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? ఇంకొకటి నేనేం చెప్పాలనుకుంటున్నా, చాలా మంది కోడింగ్ రావట్లేదు లేకపోతే రాదు అని అంటుంటారు. అవును. సో ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం రాసిన ఒక కోడ్ వల్ల అంటే దాన్ని ఎక్కువ బ్యాక్ ట్రాకింగ్ అంటే ట్రేస్ చేసుకోవాలంటే మనం ఇప్పుడు ఫస్ట్ టైం చేయంగానే ఒక టెస్ట్ కేస్ కానీ పోతుంది. సో ఆ టెస్ట్ కేస్ ఎందుకు పోతుంది, దానికి ఏం చేయాలి, అసలు ట్రేస్ చేసుకొని ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది మీరు ట్రేస్ చేసుకుంటూ ఉంటేనే తెలుస్తుంది. ఇంకొకటి సొల్యూషన్ రాకపోగానే వెంటనే బుక్ ఓపెన్ చేసారు, లేదా గీక్స్ ఫర్ గీక్స్ అనో లేకపోతే ఇంకో వెబ్సైట్లో ఓపెన్ చేసేసి చూసుకొని ఇదే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. సో నేనేం చెప్తాను అని అంటే, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత అంటే ఎక్కువ బ్యాక్ ట్రాకింగ్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే ప్రిఫర్ చేస్తాను. అంటే అది నా ప్రిఫరెన్స్. సో కొన్ని రోజులు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎక్కడ లాజిక్ మిస్ అవుతుంది ఏంటి అనేది మీకు ఒక ఓవరాల్ ఐడియా అయితే వస్తుంది. సో అది. ఇంకొకటి ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ విషయం దగ్గరికి వస్తున్నాను. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ దగ్గరికి వచ్చేసరికి యాప్టిట్యూడ్ చెప్పారు, యాప్టిట్యూడ్ ఒకటి కావాలి అవసరము అని చెప్పేసి. సో ఈ టాప్ 1-2 టైర్ కంపెనీస్లో అయితే కొన్ని కంపెనీస్ యాప్టిట్యూడ్ ప్రిఫర్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ యాప్టిట్యూడ్ పెట్టట్లేదు అనమాట ఈ మధ్య. అంటే జస్ట్ కోడింగ్తో మొదలు పెట్టేస్తున్నారు. ఇంకా ఐబిఎం కంపెనీ ఉంది ఎగ్జాంపుల్, యాప్టిట్యూడ్ అనేది పెట్టదు, జస్ట్ గేమ్స్ రౌండ్ లాగా పెడుతుంది, అందులో మీ యాప్టిట్యూడ్ స్కిల్ని టెస్ట్ చేస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్ కావాలని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి సర్వీస్ బేస్డ్ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి అందరూ చాలా అంటే ఈ ఫస్ట్ లెవెల్ క్రాక్ చేయడమే కొంచెం కష్టం అనమాట. ఏది ఇప్పుడు టీసీఎస్ కానీ విప్రో కానీ ఓన్లీ ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ క్రాక్ చేయగలిగితే మీరు ఆల్మోస్ట్ మీరు ఇంటర్వ్యూవర్తో మంచిగా మాట్లాడితే చాలు. ఇంటర్వ్యూవర్తో మంచిగా అంటే ఇప్పుడు ఒక కోడింగ్ కన్నా కానీ మీకు ఎక్కువ పార్ట్ దాంట్లో టెస్ట్ చేస్తున్నారు అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, డేటాబేస్ మేనేజ్మెంట్ అన్న, నెట్వర్కింగ్ సైడా, ఏదో ఒకటి మీకు నచ్చింది తీసుకొని దాన్ని మీ యాడ్ ఆన్ రెజ్యూమ్లో పెట్టుకోండి. ఇంకొకటి ఏంటి చెప్తాను అని అంటే, కూల్, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఫైన్, ఓకే. అండ్ నాకు ఒక డౌట్ అనమాట. ఇప్పుడు కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత తన కెరీర్ పాత్ని ఎలా ట్రావెల్ చేద్దామని చెప్పి అనుకుంటారా? లైక్ ఎంఎస్ వెళ్ళిపోదామా, లేకపోతే జాబ్ తెచ్చుకుందామా, లేకపోతే గేట్ ప్రిపేర్ అవుదామా, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ తెచ్చుకుందామా అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు అసలు ఇలా అనుకున్నప్పుడు వాళ్ళు చూస్ చేసుకునే పాత్ మొత్తం క్రంబుల్ చేసి ఎలా నేర్చుకుంటే బెస్టా, లేకపోతే మీ దగ్గర ఏమైనా ప్రీడిఫైన్డ్ పాత్ ఏమన్నా ఉందా, ఇట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని ఏమన్నా ఉందా? సో ఫస్ట్ నేనేం చెప్తాను అని అంటే, 3-1లో ఉన్నప్పుడు ముందు చెప్పినట్టుగానే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటో చూస్ చేసుకోండి. దాంట్లో మీరు ఎలా వర్క్ చేయాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి ఒక ఓవరాల్ ఐడియా తెచ్చుకోండి.
3-2 దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారు అని అంటే కోడింగ్ విషయం కొంచెం అంటే ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ ఇప్పుడు టెస్ట్ చేస్తుంది కోడింగ్ విషయం. సో కోడింగ్ ఒకటి కొంచెం రోజు అంటే వన్ డే యూ కెనాట్ క్రాక్ ద కోడింగ్, యూ నీడ్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్. ఒక 3 to 4 months రోజు అంటే ఒక్కరోజు 3-4 hours చేయడం కాకుండా రోజుకు ఒక 2 hours అంటే ఐ వుడ్ సే దట్ కోడింగ్ ఈజ్ లైక్ జిమ్. ఎందుకు చెప్తానంటే జిమ్కి ఒక్కరోజే వెళ్ళిపోతే వెంటనే మన బాడీ అంతా ఏం డెవలప్ అవ్వదు, రోజు వెళ్ళాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో అలా క్రమక్రమంగా డెవలప్ అవుద్ది. సో ఐ వుడ్ సజెస్ట్ యూ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నెక్స్ట్ 3-2 నుంచి 4-1కి మీ ప్లేస్మెంట్స్కి వెళ్ళే ట్రాన్సిషన్ మధ్యలో ఏం చెప్తారంటే చాలా కాలేజెస్ ఈ యాప్టిట్యూడ్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అలాంటి కోచింగ్ అన్నీ ఇస్తుంటారు. ఆ కోచింగ్ ఇచ్చే టైంలోనే మీకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్స్ అని కానీ, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కానీ, లేకపోతే ఇంకా కంప్యూటర్ నెట్వర్క్స్ అని కానీ, లినక్స్ ప్రోగ్రామింగ్ కానీ, ఇలాంటి మీకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, మీ సబ్జెక్ట్స్ ఏమేమి ఇంట్రెస్ట్ మీకు, ఇలాంటి వాటివి మీరు ఒకసారి రీకాల్ చేసుకోవడం, ఒకసారి మోర్ దాన్ ఐసే అంటే నోట్స్ అనే దానికన్నా కానీ ఐ వుడ్ సే టెక్స్ట్ బుక్ అనేది ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అని అంటే ఒక ట్రాన్సిషన్ ఎందుకు జరుగుతుంది ఒక చాప్టర్ నుంచి, అంటే ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి అని చెప్పేసి. సో ఇంటర్వ్యూయర్ అడిగిన క్వశ్చన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇందులో డ్రాబ్యాక్ ఇది అని చెప్పగలిగే ఆప్షన్ ఉంటుంది, డిస్కస్ చేయగలుగుతారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ ఇస్ హెచ్ఆర్ రౌండ్ విషయానికి వచ్చేసరికి చాలామంది కొంతమంది అంటే మ్యాక్సిమం తీశారు, కానీ చాలామంది కొన్ని కంపెనీస్లో ఎలిమినేషన్ రౌండ్ లాగా ఉంటుంది. ఎందుకు హెచ్ఆర్ రౌండ్లో జరుగుతూ ఉంటుంది అంటే, ఇప్పుడు నాకు ఫేస్ చేసిన క్వశ్చన్ హెచ్ఆర్ రౌండ్లో ఏంటి అని అంటే, వై శాస్త్ర అంటే మీరు శాస్త్ర ఎందుకు చూస్ చేసుకున్నారు అని చెప్పి స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి రైజ్ చేశాడు. సో అలాంటి విషయంలో మీరు ఏంటంటే మీరు అబద్ధం అంటే మీరు ఎగ్జాక్ట్గా ఎలా ఫేస్ చేశారో అదే చెప్పేసేయండి. సో దట్ యూ విల్ బీ మోర్ కాన్ఫిడెంట్. అండ్ మీ హాబీస్ విషయం చెప్పేటప్పుడు కూడా నాకు టెక్నాలజీ ఎక్స్ప్లోర్ చేయడం ఇంట్రెస్ట్, లేకపోతే ఇలా అలా అని ఏదో చెప్పేస్తూ ఉంటారు కొంతమంది ఏదో ఒకటి తీసుకొని. కానీ మీరు అది చెప్పినా కానీ ఇప్పుడు వాళ్ళు అడగచ్చు మీరు ఏ టెక్నాలజీని రీసెంట్గా ఎక్స్ప్లోర్ చేశారు, అది వాటికి కూడా ఆన్సర్స్ ఉంటేనే మీరు సజెస్ట్ చేయండి. లేకపోతే అంటే మీరు అక్కడ అబద్ధం ఆడిన ఫీలింగ్ లాగా, లేకపోతే ట్రస్ట్ అనేది పోతూ ఉంటుంది హెచ్ఆర్ రౌండ్లో. సో అందుకనే మీకు ఏది అనిపిస్తే అది క్లియర్గా చెప్పండి. సో బేసికల్లీ అంటే చూసినంత వరకు అయితే చాలామంది హెచ్ఆర్ రౌండ్స్లో చేసే వాళ్ళందరూ సైకాలజీ అయితే చదివి ఉన్నారు అని చెప్తా ఉంటారు చాలామంది. సో ఇది ఒకటి నేను అనేది అయితే షూర్, ఈ పాయింట్ రియల్గా వ్యాలిడ్ పాయింట్. అంటే మనం ఏం చేస్తామంటే రెజ్యూమ్ ప్రిపేర్ అయిపోయి బాగా టెక్నికల్గా కాకుండా హాబీస్ అనగానే బీభత్సంగా చెప్పేద్దాం, సాల్వింగ్ రూబిక్స్ క్యూబ్ అని చెప్పి, లేకపోతే టెక్నాలజీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి, లేకపోతే బుక్స్ చదవటం అంటారు. నిజంగా నేను కూడా కొంతమంది చూశాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు, మీ హాబీస్ ఏంటంటే నా హాబీస్ బుక్స్ చదవటం అంటారు. ఏదో ఒక బుక్ పేరు చెప్పు అంటే తను అటు ఇటు చూడటం జరుగుతుంది. సో అట్లాంటి కాకుండా బీ హానెస్ట్ అండ్ బీ హంబుల్గా ఉంటే కనుక డెఫినెట్గా మీరు నిజం చెప్పింది కష్టమైనా సరే కానీ యాక్సెప్ట్ చేస్తారని చెప్పి తను చెప్తున్నారు. సైకాలజీ చదివారంటే వాట్ ఈస్ వాట్ అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది హెచ్ఆర్స్కి. మనలాంటి వాళ్ళని చాలా మందిని కూడా చూసుంటారు, మనం చాలా తక్కువ మందిని చూసుంటారు వాళ్ళు. సో అది నా సజెషన్. సో ఎస్, అది అవును. అండ్ ఇవాళ తన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము. అండ్ తనైతే కంప్లీట్గా సాఫ్ట్వేర్ కాబట్టి ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడాడు. సో వాళ్ళు కాకుండా వేరే క్వశ్చన్స్ ఏమైనా కనుక మీ దగ్గర ఉంటే మాత్రం, అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మీరు ఎక్కడ ఆ ప్రాబ్లం ఫీల్ అవుతున్నారో ఆ కామెంట్ సెక్షన్లో మాకు ప్రొవైడ్ చేయండి మీ ప్రాబ్లం ఏంటి అని. ఆర్ఎల్స్ మీ ఫోన్ నెంబర్ కనుక ప్రొవైడ్ చేస్తే మేము పర్సనల్గా మీతో కాల్ చేసి అక్కడ రెస్టిగేట్ చేయడానికి, ఆ ఇష్యూని రెస్టిగేట్ చేయడానికి ఒక సొల్యూషన్ అయితే డెఫినెట్గా మీకు చెప్తాము, నో డౌట్. అండ్ ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇంకా కొంతమంది ఉంటారు, అంటే నాకు అసలు జాబ్ వద్దు, నేను జిఆర్కి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటూ ఉంటారు, లేక ఎంటెక్ చేద్దాము, మాస్టర్స్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆర్ఎల్స్ అలా ఉన్న వాళ్ళు ఏంటంటే అని చెప్పాడు థర్డ్ ఇయర్లోనే ఆ స్టెప్ మరి కనుక మీరు తీసుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్ నేను దగ్గర చూసాను ఏంటంటే ఫోర్త్ ఇయర్ తర్వాత చూద్దాము ప్లాన్, జాబ్ రాకపోతే అప్పుడు మనం అబ్రాడ్ ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటారు. సో అప్పుడు ప్లాన్ చేద్దాం అనుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చి జిఆర్ఈ చదవటం, ఈ ఐఎల్స్ రాయటం, టోఫెల్ రాయటం, ఇవన్నీ కష్టం అయిపోతూ ఉంటుంది అనమాట. సో థర్డ్ ఇయర్లోనే మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి, నేను జిఆర్ఈకి వెళ్ళాలి, ఆర్ఎల్స్ నేను జాబ్ కొట్టాలి, ఆర్ఎల్స్ నేను గవర్నమెంట్ జాబ్ చూడాలి, లేకపోతే నేను గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళిపోవాలి, ఏదన్నా సరే ఆ డిసైడ్ అయిపోయి దాని తగ్గట్టుగానే మీరు ప్లాన్ చేసుకుంటే కనుక డెఫినెట్గా ఫోర్త్ ఇయర్ అయిపోయేపాటికి మీకు ఒక సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. అండ్ దాని నుంచి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? మీ తరపున ఏమైనా పాయింట్స్ ఇంకా నోటీస్ చేయాలనుకుంటున్నారా? ఇంకొకటి ఏంటంటే థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పినట్టు గేట్, జిఆర్ఈ, లేకపోతే ఇంకా ఐఏఎస్ అని పబ్లిక్ సర్వీస్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ ఇట్లా డివైడ్ అయిపోతూ ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు గేట్ ప్రిపేర్ అయ్యే
అయ్యే విషయం అయితే కనుక ఇప్పుడు గేట్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీరు ప్లేస్మెంట్స్ క్రాక్ చేయగలుగుతారు, ఎందుకంటే అవే సబ్జెక్ట్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఎంఎస్ విషయం దగ్గరకు వస్తే కనుక మీరు ఫోర్త్ ఇయర్కి అయిపోయేసరికి అంటే ఇంకోటి చెప్పేది ఏంటంటే ఎంఎస్ చేయాలి వెంటనే బీటెక్ అయిపోగానే చేయాలి అని అనుకుంటూ ఉంటారు. సో నేనేం చెప్తానంటే ఫస్ట్ కొంచెం ఇక్కడ సాఫ్ట్వేర్లో 1 or 2 years ఏదో చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా చేస్తే వర్కింగ్ కల్చర్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది వస్తుంది. సో మీకు ఎంఎస్కి వెళ్ళినప్పుడు అదే స్కోర్ అంటే ఒకసారి స్కోర్ రాసి ఉంచితే 5 years వరకు వ్యాలిడ్. సో మీకు యాడ్ ఆన్ ఎక్స్పీరియన్స్గా పనిచేస్తుంది అని చెప్పి నా ఉద్దేశము. సో దట్స్ ఆల్. అండ్ ఒక్క విషయం తను చెప్పిన దాంట్లో నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. బీటెక్ 4th yearలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాజెక్ట్ వస్తుంది. ప్రాజెక్ట్ మెంబర్స్ బీటెక్ లెవెల్లో ఎట్లా ఉంటుందంటే ఒక 4 members కానీ లేకపోతే 5 members కానీ టీమ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ టీం జరిగినప్పుడు ఏంటంటే ఈ లోగా ఉండే వాళ్ళు ఏం థింక్ చేస్తారంటే నా టీం మెంబర్లో ఒక బాగా చదివేవాడు ఉన్నాడు, బాగా ప్రాజెక్ట్ చేసే ఉన్నాడు, సో వాడికి వదిలేద్దాము, వాడు చూసుకుంటాడు, ఇంకా మనం రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి అని అనుకుంటూ ఉంటారు. సో డెఫినెట్గా అది రాంగ్ అనమాట. లేకపోతే వాడు ప్రాజెక్ట్ మొత్తం చేసిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే సరిపోతుంది అనుకుంటారు. నేను చెప్తున్నాను ఎక్స్పీరియన్స్కి మించింది అయితే ఏది ఉండదు. మీరు ప్రతి స్టేజ్లో ఆ లెవెల్ని కనుక ఇండివిజువల్గా నేర్చుకుంటేనే కనుక ఆ ప్రాజెక్ట్ మీద ఆ హోల్డ్, ఆ పట్టు అనేది దొరుకుతుంది అనమాట. సో అప్పుడే అంత కాన్ఫిడెంట్గా మీరు వెళ్ళి ఇంటర్వ్యూర్ దగ్గర మీ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. తను చెప్తున్నాడు ఎంతమందిని నేను సీనియర్స్ని అడిగినా కానీ వాళ్ళు అన్నది ఏంటంటే ప్రాజెక్ట్ ఏం చేసావు, దాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేసావు, దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేసావు అని చెప్పి అడుగుతున్నారని చెప్పి అని అంటున్నారు. సో అలాంటి మీరు ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ కనుక ప్లాన్ చేయాలి అంటే బీటెక్లో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ని చాలా చాలా సీరియస్గా తీసుకోవాలి. అప్పుడే కనుక ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. సో ఇంకొకటి ఏం చెప్పాలంటే ప్రాజెక్ట్ విషయం దగ్గరికి వచ్చేసరికి చాలామంది ఒక క్వశ్చన్ స్ట్రైక్ చేస్తారు కొంతమంది ఇంటర్వ్యూవర్స్, వాట్ ఆర్ ద డిఫికల్టీస్ అండ్ ద ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ ఫేస్డ్ డ్యూరింగ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి. సో మీరు నిజంగా చేసి ఉంటేనే మీకు ఆ డిఫికల్టీస్ అనేది తెలుస్తుంది. మీరు ఆ డిఫికల్టీస్ అని సో అదొకటి మీరు అది కూడా కనుక్కోవాలి, లేకపోతే మీ సొంతగా చేసింది పెట్టండి అని చెప్పి నా ఫీలింగ్. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధనుంజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. అండ్ మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలి, కొంతమంది స్టూడెంట్స్ని గైడ్ చేయాలి, లేకపోతే కొంతమందికి నాలెడ్జ్ని షేర్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎస్, దాన్ని బట్టి మనం ఒక ఇంటర్వ్యూ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇంకా తను మాట్లాడిన దాంట్లో కానీ వాళ్ళ మేము జరిగిన ఇంటర్వ్యూలో ప్రొసీజర్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దాన్ని మేము స్పాటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేద్దాం, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము, నో వరీస్. అండ్ మీరు అండ్ దిస్ ఈజ్ అవర్ ఛానల్, నేను మీ నరేంద్ర. ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.